హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుని సంతోషం అంటే ఏంటో, పాప పశ్చాత్తాపం అంటే ఏంటో తెలియటం లేదండి. వాళ్ళ మనుషుల హృదయాలు కదలటం లేదు. మేము పిల్లల కూడా వాయించటమే, మీరు నాట్యం ఆడరైతురి. మేము రొమ్ము కొట్టుకుంటుంది, మీరు ప్రలాపించరైతురే. ఏం చేయాలి మిమ్మల్ని? వీధుల్లో గోలికాయలు ఆడుకునే పిల్లల్లాగా ఉన్నారు మీరు అన్నాడు. చూడండి ప్రభు. మంచి మ్యూజిక్ వస్తుంటే ఏం చేయాలండి? మంచి మ్యూజిక్ వస్తే కాళ్ళు చేయాలన్నా కదలాలి కదా కనీసం. ప్రభు మీకోసం పరలోకం సిద్ధపరిచాడు. ప్రభు మీ పాపాలు క్షమిస్తారంటున్నాడు. ప్రభు నీ సమస్యల నుంచి విడిపిస్తాడు. యేసయ్య నామంలో శక్తి ఉంది అంటే ఉందా అని రాయిలాగా బెసకపోతే, అయ్యో ప్రభువుకు నీ జీవితం ఇవ్వకపోతే నిత్య నరకం నీ కోసం కనిపెట్టుకొని ఉంది. పాపి, పాతాళంలో పడతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. క్రీస్తును తృణీకరిస్తే నీకు మరో విధంగా పాప క్షమాపణ లేదు. పాపములో ప్రవశిస్తున్న పాపి, పశ్చాత్తాపడవయ్యా, పశ్చాత్తాపడు అంటుంటే అలా కూర్చుంటారు అంట. ఇప్పుడు ఏముందండి అక్కడ? కదలిక లేదు, స్పందన లేదు. జార్జ్ విట్ఫీల్డ్ అనే భక్తుడు అనేవాడు ప్రతి ప్రసంగంలో ఏడ్చేసేవాడు అట్టండి. ఆయన, పాపులారా మీ హృదయాలు యేసయ్యకి ఇవ్వండయ్యా. ఓ తాగుబోతూ, ఎందుకయ్యా నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? యేసు ప్రభు నిన్ను క్షమిస్తాడు. వ్యభిచారి, ఆట అనుకుంటున్నావా? సరదా అనుకుంటున్నావా? నీ ఒడిని అగ్నితో నింపుకుంటున్నావు. నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. నీ శాపము నీ పిల్లలకు తీసుకొచ్చుకుంటున్నావు. నీ పాప కొరకు పశ్చాత్తాపడు. అల్పకాల సంతోషం కొరకు కక్కుర్తి పడుతున్నావే, మారవా? ఈరోజు నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వవా అని ఏడుస్తుంటే అందరూ ఆయన విమర్శించేవారు. అంటే ఎందుకు ఈ పాస్టర్ ఎప్పుడు ఏడుస్తుంటాడు? ఏడుస్తుంటారు ఏంది ఎప్పుడు? క్రైస్తవ భక్తి అంటే ఏడు భక్తి అనేవాళ్ళు పూర్వకాలం. ఇప్పుడు అట్లా కాదు. క్రైస్తవ భక్తి అంటే హల్లెలూయావా అని అడుగుతున్నాడు ఒక ఆయన. క్రైస్తవులు అంటే హల్లెలూయా వాళ్ళ? అవును, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు అంటున్నాడో తెలియదు. హల్లెలూయా చప్పట్లు కొట్టడం, హల్లెలూయా అంటాం, ఇది మాత్రమే. పాప క్షమాపణ, పాప పశ్చాత్తాపం కలగటం. ఆ దైవజనుడు అన్నాడు, మీ పాపాల కోసం మీరు ఏడవకపోతే మీ పాపాల కోసం నేను ఏడుస్తానయ్యా. కన్నీటితో నేను సువార్త విత్తుతాను. అప్పుడే సంతోషంతో పనులకు వస్తాం. ఈ రోజున కన్నీరంటే ఇష్టం లేదండి. కఠినంగా బోధ చేస్తే ఇష్టం లేదు. హృదయంలోని స్థితిని బయటికి తెస్తే ఇష్టపడటం లేదు. పైన సవర్ చేసి పంపించాలి. ఇర్మియా కాలంలో అన్నారు, జడులు మట్టి గోడ కట్టుకొనగా ప్రవక్తలు గచ్చుపూత పూసిరంట. ఏం గోడ? మట్టి గోడ కట్టేసుకొని పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి. లాంఛాలతో కట్టావో, మోసాలతో కట్టావో, దొంగ సొమ్ము తెచ్చి కట్టావో, పాస్టర్ గారు వచ్చి ఏం చేయాలి? ప్రభువా ఏ గృహమును నీవు గచ్చిపోతా దీవించుము. ఎంత ప్రార్థన చేసినా మట్టి లోపట పైన గచ్చు ఉంటే తుఫాన్ వస్తే ఏమవుద్దండి? పడిపదా? ఆ భక్తి నిలవదు. నా మాట విని లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాడు గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా, శోధన వచ్చినా, శ్రమ వచ్చినా నిలబడతాడు. ఇసుక మీద కట్టుకున్నాడు. గాలి వచ్చిందంటే, తుఫాన్ వచ్చిందంటే ఆ ఇంటి పాడు గొప్పది. మన భక్తి ఉఫ్ అంటే ఎగిరిపోయేది ఉండకూడదండి. పై భక్తి కాదు, లోపట
స్థిరమైన విశ్వాసం కలిగిన వారు ఉండాలి. ప్రార్థన. ప్రభువా, నీకు వందనములయ్యా. నమ్ముచున్నాము నాయన, అపనమ్మకము లేకుండా సహాయం చేయ్యా. నీ బిడ్డలు ఎవరు యథార్థంగా నీకు మొరపెట్టారో, విశ్వాసంతో నిన్ను అడిగారో, హృదయాంతరేంద్రియాల్లో నుంచి నీకు కేక వేశారో, వారి కేకలు విన్నందుకు వందనములయ్యా. లేమిలో ఉన్నవారు, కొరతలో ఉన్నవారు, కృంగిన వారు, సమస్యల్లో ఉన్నవారు, చీకటి శక్తులతో పోరాడుతున్నవారు, దెయ్యములు పట్టి వేదనలో ఉన్నవారు, శ్రమలలో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, శాపగ్రస్తులుగా ఉన్నవారు ఈ ఆవరణలోనికి తరలించిన ఆయన పరిశుద్ధాత్మ కార్యములు జరిగించుము తండ్రి, జరిగించుము నాయన. నీవు ఎవరెవరిని విడిపించాలనుకుంటున్నావో, ఎవరెవరిని రక్షించాలనుకుంటున్నావో, ఏ ఆత్మ కార్యాలు ఈ ప్రాంతాలలో జరిగించుకోవాలనుకుంటున్నావో అవన్నీ జరిగించుకోను నాయన. సకలమైన మహిమ ఘనత నీకే చెల్లించినట్లుగా మమ్మల్ని ఒక్కొక్కరిని దీవించి నీ ఆశీర్వాదాలతో పంపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.